కృష్ణానగరు చేరాను, కష్టాలెన్నో పడ్డాను, షూటింగులకి పోయాను, హీరోలను చూసేశాను, డైరెక్టర్లను కలిశాను, అవకాశాలే అడిగాను, కాలరు పట్టి గెంటేశారు, కానీ డబ్బులు దొబ్బేశారు, సినిమా వద్దనుకొని ఇంటి దారి పట్టిన నేను ఒక హీరోయిన్ చూడంగానే ఆగిపోయాను. అబ్బా ఎవరు మామా హీరోయిన్? దొండకాయ బెండకాయ అనుపమ్మ నువ్వే నా గుండెకాయ, దోసకాయ బీరకాయ అనుపమ్మ నువ్వే నా ఉలవకాయ, దొండకాయ బెండకాయ అనుపమ్మ నువ్వే నా గుండెకాయ, దోసకాయ బీరకాయ అనుపమ్మ నువ్వే నా ఉలవకాయ. సినిమా అన్నాను, హైదరాబాదు వచ్చాను, కృష్ణానగరు చేరాను, కష్టాలెన్నో పడ్డాను. మామా హీరోయిన్ చూసావు కదా, తర్వాత ఏమైంది? అనుపమ దగ్గరికి వెళ్ళాను, సెల్ఫీ ఇమ్మని అడిగాను, నవ్వుతూ ఫోటో ఇచ్చింది, మెల్లగా నడుమే గిల్లాను, చెప్పుతూ నన్ను కొట్టేసింది, పోలీసులని పిలిచేసింది, కేసులు నాపై పెట్టేసింది, బొక్కలు మొత్తం విరిపించింది, అందరిలో నా పరువే తీసి అల్లరి పాలు చేసిందాన్ని, అవమానంతో దూకేద్దామని చార్మినారు ఎక్కిన నేను ఇంకో హీరోయిన్ చూసి కిందికి దిగాను. అవునా ఎవరు మామ హీరోయిన్? తెల్ల చీర ఎర్ర చీర చూడంగానే నచ్చేసింది నయనతార, కోడి కూర కంజు కూర కళ్ళ ముందే కనిపించింది నయనతార, తెల్ల చీర ఎర్ర చీర చూడంగానే నచ్చేసింది నయనతార, కోడి కూర కంజు కూర కళ్ళ ముందే కనిపించింది నయనతార. సినిమా అన్నాను, హైదరాబాదు వచ్చాను, కృష్ణానగరు చేరాను, కష్టాలెన్నో పడ్డాను. నయనతారను చూసావు కదా, తర్వాత ఏమైంది? తారా దగ్గరికి వెళ్ళాను, ఆటోగ్రాఫే అడిగాను, సంతకమే తను పెడుతుంటే చెంపకు ముద్దులు పెట్టాను, గాలితో నన్ను తన్నేసింది, చిరంజీవితో చెప్పేసింది, అందరూ వచ్చి కుమ్మేశారు, అంబులెన్స్ లో ఎక్కించారు, ఆడవాళ్లపై విరక్తి పుట్టి విముక్తికై కాషాయం కట్టి పాదయాత్రనే మొదలుపెట్టి హిమాలయాలకు పోతూ ఉంటే కాశ్మీరు యాపిల్ లాంటి హీరోయిన్ ని చూసి కాషాయం తీసేశాను. కాశ్మీర్ యాపిల్ లాంటి హీరోయిన్ ఎవర్రా చెప్పరా బాబు, ఇక్కడ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మేలుకుందునా పండుకుందునా నిద్రపాటు చేసింది రష్మిక మందనా, కారు కొందునా బస్సు కొందునా మత్తులోకి లాగింది రష్మిక మందనా, మేలుకుందునా పండుకుందునా నిద్రపాటు చేసింది రష్మిక మందనా, కారు కొందునా బస్సు కొందునా మత్తులోకి లాగింది రష్మిక మందనా, దొండకాయ బెండకాయ అనుపమ్మ నువ్వే నా గుండెకాయ, తెల్ల చీర ఎర్ర చీర చూడంగానే నచ్చేసింది నయనతార, మేలుకుందునా పండుకుందునా నిద్రపాటు చేసింది రష్మిక మందనా.